నడవడానికి రోడ్ లేదు సార్, ఇబ్బంది అయిపోతుంది. వర్షం వస్తే దాన్ని రోడ్డు కట్టడానికి నేను కట్టాలన్నా చదువునికి కట్టలేదు. ప్రైమ్ మినిస్టర్ అంటే మినిస్టర్ అయినా పెడతారు, సీఎం అయినా పెడతారు, కమిషనర్ అయినా పెడతారు. మీకు ఆ రోజు పని జరగడానికి ఏదో మాట చెప్పారు. నేను స్టడీ చేపిస్తాను. ఇక్కడ కట్టడానికి వీలుంది, అఫీషియల్ లేదంటే నేను కట్టిస్తాను. మీరు బట్ట ఎత్తరా మీరు ఒకసారి నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో అటు ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తర్వాత రెవెన్యూ వాళ్ళు, గ్రీన్ కార్పొరేషన్ అధికారులు, వాళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో ఉన్న కెనాల్స్ మెయిన్గా, అంటే నెల్లూరులో మీకు అందరికీ తెలుసు సరేపల్లి కెనాల్ ఒకటి నెల్లూరు సిటీ మధ్య నుంచి పోతుంది. అది కాకుండా రామిరెడ్డి కెనాల్ అని, ఉయ్యాల కాలువ, ఇలా మల్లప్ప కాలువ, ఇట్లా అనేక కాలువలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఫామ్ అయినాయి, ఇప్పుడు కాదు. నెల్లూరు చెరువు ఫామ్ అయిన ముందు నుంచి ఫామ్ అయినవి. అయితే 2015లో వచ్చిన వరద వల్ల యాక్చువల్గా దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరులో ఉంటాం 4 రోజులు. వారి ఆధ్వర్యంలో అందరూ పనిచేసి రెక్టిఫై చేయడం జరిగింది. అటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదనే దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో యాక్చువల్గా ముందుకు పోవాలని నిర్ణయించాం. ఎందుకంటే మొన్న బుడమేరు మీకు తెలుసు, బుడమేరు ఫ్లడ్ వల్ల దాదాపు 7 లక్షల మంది సఫర్ అయ్యారు. 10 రోజులు వాళ్ళు నీళ్ళల్లోనే ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆహార పట్లాలు అవన్నీ కూడా హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్స్ ద్వారా సప్లై చేసి, ఎందుకంటే ట్రాక్టర్లలో జేసీబీలో పోయిన ఆ వాటర్ యొక్క ఫోర్స్కి అవి తిరగబడిపోతున్నాయి. అలా దాన్ని రెక్టిఫై చేశారు. అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ బుడమేరే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, అందరూ సహకరించండి. ఇప్పుడు నేను అడిగా, ట్రంక్ రోడ్లో విఆర్ఐ స్కూల్ ముందుండే రోడ్లో కింద వెడల్పు ఎంత ఉంది డ్రైన్, నాకు బాగా తెలుసు. ఒకప్పుడు చిన్నప్పుడు అది రోడ్డు ఉండేది కాదు, ఒక పక్క రోడ్డు ఉండేది, ఒక పక్క పెద్ద కెనాల్ ఉండేది. సరేపల్లి కాలంలో సగం అంత కెనాల్. సరే ఇరిగేషను ఎక్కువ లేదు కాబట్టి, ఎక్కువ లేదు ఇరిగేషన్ జరగట్లేదు కాబట్టి దాన్ని కొంత తగ్గించారు. బట్ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు పోవటానికి ఎంత ఉండాలి? దాని ముందు యాక్చువల్గా సింహం హోటల్ కావచ్చు, ఆ ముందు కూడా ఈరోజు చాలా చిన్నది అయిపోయింది. నేను ఉన్నట్టు చెప్తున్నాను, వాటన్నిటిని వైడెన్ చేయాలా. నేను అందరిని ఒకటే చెప్పేది, పేదలు నిరుపేదలు ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగించాం. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి అవి వైడెన్ చేస్తాం. అలాగంటే పార్టీ నాయకులు ఎవరైనా, ఏ పార్టీ అయినా, మా టీడీపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద నాయకులైనా, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ కాంప్రమైజ్ చేయలేదు. 10 మంది కోసం లక్షల మందిని ఇబ్బంది అందరూ సహకరించాలిగా కోరుతున్నాను.